హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పేసేయండి. లాస్ట్ వీడియోలో నేను ఇట్లాగా పాలు గిన్నె మాడగొట్టానని పెట్టినప్పుడు చాలామంది అసలు దానికి ఏం చేయాలని చెప్పి టిప్స్ ఇచ్చారు, అలా అవ్వకుండా ఏం చేయాలని చెప్పేసి సజెషన్స్ ఇచ్చారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, యూట్యూబ్లో కమెంట్స్ పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. వీడియోస్ చూడడమే కాకుండా మీరు ఎంత మంచిగా దానికి రెస్పాండ్ అయ్యి, ఇలా కాదు సంబ్రి, ఇలా చెయ్యి, ఇది వేస్తే తొందరగా అయిపోతుందని, మొత్తానికి మీరు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి ఏదో చేసి నేను మా హెల్పర్ దాన్ని రుద్ది పెట్టాము. ఇంకొంచెం ఉందన్నమాట లైట్గా, మిగతాదంతా వెళ్ళిపోయింది. ఎవరైతే మనకి టిప్స్ని కమెంట్స్లో మెసేజెస్లో పెట్టారో అండ్ ఇలా అవ్వకుండా సజెషన్స్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే వీడియోస్ చాలామంది చూస్తారు, కాకపోతే వాళ్ళ లైఫ్లో ఒక 20-30 సెకండ్స్ తీసుకొని మన కోసం స్పెండ్ చేసి కమెంట్ పెట్టిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఒక మంచి విషయం షేర్ చేసుకోబోతున్నాను నా గురించి. చాలా రోజుల నుంచి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాను, కానీ బట్ ఎప్పుడూ కుదరలేదు. ఐ థింక్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఇన్ని రోజులుగా అనుకుంటున్నాను, బట్ ఇవాళ అయితే మీకు షేర్ చేస్తాను. సో అదేంటి ఏమి అని తెలుసుకోవాలి అంటే మీరు లాస్ట్ వరకు వ్లాగ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుందన్నమాట. సో ఇంకా మన డైలీ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ పనులు చేస్తున్నాను. ఏం లేదు, ఒకసారి దోసపిండి వేసేసామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని దిగులే ఉండదన్నమాట. హ్యాపీగా రోజు దోసపిండి ఉంటే దోశ వేసేసుకోవచ్చు. అదే మా హస్బెండ్ అంటూ ఉన్నారు ఇవాళ మార్నింగ్, దోసపిండి ఒకటి వేసేసావు, నాకు 2-3 రోజులుగా దోశలే వేస్తున్నావు అని చెప్పేసి. అంటే కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఇవంతా ఎక్కువ ఉండడం వల్ల నేను పెద్దగా కిచెన్లో స్పెండ్ చేయలేకపోతున్నాను. పర్టికులర్గా ఇన్ని కూరలు అట్లా చేయలేకపోతున్నాను నేను. సో ఏదైనా ఈజీగా అయిపోయేవి ఈజీగా వంట చేసేసి కిచెన్లోంచి ఎస్కేప్ అయిపోదామని చూస్తున్నాను అనమాట. నా డైట్లో నేను చాలా చేంజెస్ చేసుకున్నాను అనమాట. డైట్ ఇన్ ద సెన్స్ పర్టికులర్ వెయిట్ లాస్ కనో లేకపోతే దీనికనో అలా ఏమీ ఉండదు. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కూడా దాన్ని డైట్ అనే అంటాము. ఇట్స్ నాట్ అబౌట్ ఐ వాంటెడ్ టు లూజ్ వెయిట్ ఆర్ సంథింగ్. సో నేను చాలా చేంజెస్ చేసుకున్నా అని మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను కదా, అది ఏం లేదు, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాను. అండ్ మీకు ఈ మధ్యలో ఎక్కువ రెసిపీస్ పెడుతుంటే కూడా హై ప్రోటీన్ లో కార్బ్ అని ఇదే నేను ఎక్కువ వాడుతూ ఉన్నాను. అంటే ఏంటంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉండి కార్బ్స్ తగ్గించుకోవడం అనమాట. ప్రోటీన్ సోర్సెస్ నాన్ వెజ్ వాళ్ళకి డిఫరెంట్గా, వెజిటేరియన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ కొంతమంది ఎగ్ కూడా తింటారు వెజిటేరియన్స్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా నో మ్యాటర్ వాట్స్ ద ఏజ్, మీరు ప్రతిరోజు 2 గుడ్లు తీసుకోవడానికి ట్రై చేయండి పొద్దున. అది ఏ రకంగా అయినా తీసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పేసి 1 లీటర్ నూనె వేసి ఆమ్లెట్ వేసుకోకూడదు. జస్ట్ లైట్గా గీ వేసి ఆమ్లెట్ వేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ తినచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎగ్ దోసాస్ కూడా తినచ్చు అనమాట. ఎగ్ దోసాస్ కూడా మళ్ళీ ఎగ్ తినమన్నారు కదా అని చెప్పేసి 4 ఎగ్ తినేసేయకూడదు. ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా. సో 1 ఎగ్ దోశ తిన్నారంటే 1 ప్లెయిన్ దోశ తినండి. అలాగా కానీ మీరు డైట్లో చిన్న చేంజెస్ చేసుకున్నారంటే యువర్ ప్రోటీన్ ఇంటేక్ విల్ బి హై అనమాట. మన బాడీకి ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి అని చెప్పేసి బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది. నేను బేసిక్గా 2 ఎగ్స్ తీసుకోండి అని కామన్గా చెప్తున్నాను. మీరు 2 ఎగ్స్ కనుక తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ట్రై చేశారంటే మీరు మీ బాడీలో చేంజెస్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ హెయిర్లో, స్కిన్లో కూడా చాలా చేంజెస్ చూడొచ్చు. నేను పర్సనల్గా చేంజ్ చూశాను కాబట్టి ఈ చిన్న టిప్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను.
ఇక్కడ నా లంచ్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందనమాట నాకు. అంటే నాకు ఏదైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నేను ఇలాగే ఫాస్ట్‌గా చేసేస్తాను. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిందో లేదో కూర్చొని ఒక కప్పు టీ తాగేస్తే ఇట్లా ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత వెంటనే లంచ్‌కొచ్చేసాను. లంచ్‌కి ఇవాళ చాలా సింపుల్ బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. బీరకాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమందయితే పెసరపప్పుతో చేస్తారు. కొంతమందయితే ఇట్లా నార్మల్‌గా తువర్ దాల్‌తో చేస్తారు. నేనైతే తువర్ దాల్‌తోనే చేస్తాను. కాకపోతే బీరకాయలు నాకు ఎక్కువ పంటికి తగులుతూ ఉంటే నచ్చదనమాట. అందుకని ఏం చేస్తానంటే కొద్దిగా ఒక చిన్న ప్లేట్‌లో కొద్దిగా బీరకాయలు సెపరేట్‌గా పెట్టుకొని కింద మిగతా బీరకాయలన్నీ వేసేసి టమోటాలు అన్నీ వేసేసి విజిల్ పెట్టేస్తాను. సో దట్ అది తీసి ఎనిపేటప్పుడు ఏమవుద్దంటే మిగతా బీరకాయలన్నీ కూడా బాగా మెత్తగా ఎనిపేసి ఆ కొద్దిగా ఏమైతే బీరకాయ ఉందో అది తగులుతూ ఉంటే పర్లేదనమాట. బట్ అలా ఫుల్‌గా నాకు బీరకాయగా తగులుతూ ఉంటే నాకు నచ్చదు. అందుకని నేను ఇలాగా ఒక చిన్న ట్రిక్ అయితే తెలుసుకొని చేసుకుంటున్నాను. నేను ఈ మధ్య ఒక చిన్న కరివేపాకు చెట్టు తెచ్చుకున్నాను ఇంట్లో పెంచుకోవడానికి. ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఢిల్లీలో కరివేపాకు దొరకడం అనేది చాలా కష్టము. దొరికినా కూడా మన సైడ్ దొరికినంత ఫ్రెష్‌గా ఉండదనమాట. బట్ మనకేమో సౌత్ ఇండియన్స్‌కి ఏదైనా తాలింపులు వేసుకోవడానికి, పప్పులోకి, చట్నీల్లోకి లేదా నేను చికెన్‌లో కూడా వేస్తూ ఉంటాను. ఆ ఫ్లేవర్ అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. కానీ దొరకదు. మనకి కూరగాయలు ఏదైనా తీసుకున్నప్పుడు ఫ్రీగా కరివేపాకు ఇస్తారు కదా! లేదా ₹5 కొట్ల కరివేపాకు ఇస్తారు కదా! అలాగే ఇక్కడొచ్చేసి కొత్తిమీర ఇస్తారనమాట ఒక చిన్ని కట్ట. ఎందుకంటే కరివేపాకు ఎవరు ఎక్కువ యూజ్ చెయ్యరు. అసలు దాని యూసేజే ఉండదు ఇక్కడ. కాబట్టి ఎవరు పెంచరనుకుంటా మేబీ. అందుకని ఎక్కడ దొరకదనమాట. అందుకని నేను ఒక చిన్ని చెట్టు అయితే తెచ్చుకున్నాను. అయితే అంటే నేను తెచ్చుకొని కూడా చాలా రోజులయిందిలేండి. కొత్త ఆకులైతే ఏం రాలేదు గానీ, పాత ఆకులు మాత్రం పీకి ఏదో నా సంతోషం కోసం ఇలా వాడుకుంటున్నాను. బట్ మీకెవరికైనా ఒకవేళ టిప్స్ తెలిస్తే చెప్పండి. అంటే ఒక చిన్న కుండీలో కరివేపాకు చెట్టుని అది బాగా పెరగాలంటే దానికి ఏమైనా వెయ్యాలా ఏంటని చెప్పేసి మీకు ఒకవేళ టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను అలాగా చేసి ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో యూజువల్గా ఇలాంటి వాటికి నేను మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదేమీ లేకుండా రా వీడియో పెట్టండి సమ్రీన్ అని అడిగారు. సో మీ అందరి కోసమే రా వీడియో పెడుతున్నాను. మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ పెడితే బాగుందా, లేకపోతే ఇలాగ ఏదైనా రాగా చేస్తున్న సౌండ్స్ అవన్నీ పెడితే బాగున్నాయా అని చెప్పేసి కమెంట్స్లో అయితే చెప్పేసేయండి. మీకు తగ్గట్టు ఇంక నుంచి ప్లాన్ చేస్తాం. డార్క్ స్పాట్స్తో బాధపడుతున్నామా ఏంటని చెప్పేసి మనము ఫస్ట్ వీ హ్యావ్ టు నో అవర్ స్కిన్ కన్సర్న్. సో ఇప్పుడు మీకు స్కిన్ కన్సర్న్ అర్థమైంది కదా. ఐ కెన్ ఆల్సో షేర్ మై స్క్రీన్ సో దట్ మీకు ఈజీగా ఉంటుందేమో. అంటే ఒక ఇది మెయింటైన్ చేస్తా. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే. సో స్కిన్ కన్సర్న్స్ ఇవే అనమాట మనకున్న స్కిన్ కన్సర్న్స్. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో యాజ్ ఆఫ్ నౌ మీకు మీ స్కిన్ కన్సర్న్ ఏంటనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మీ స్కిన్ కన్సర్న్ ఏంటి ఇప్పుడు? నాకు ఇక్కడ చెప్పినట్టు లైట్‌గా పిగ్మెంటేషన్ రీసెంట్‌గా ఎప్పుడో స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తాను ఇక్కడ. 1 6 నియర్ టు ఇయర్. మీ అందరికీ అంటే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఆల్రెడీ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టున్నాను. ఆన్లైన్‌లో నేను మేకప్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇది చాలా రోజుల క్రితం నుంచి తీసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ 2022లో నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు ఒక మేకప్ పేజ్ ఉన్నింది. ఆ పేజ్లో ఉన్నప్పటి నుంచి నేను స్కిన్ కేర్ అండ్ మేకప్ క్లాసెస్ అయితే చెప్తున్నాను అనమాట.
నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నేను చెప్పలేదు. సో యూడెమీ అని చెప్పేసి మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ తెలిసే ఉంటుంది కదా. సో ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని చెప్పేదాన్ని, లేకపోతే పర్సనల్గా ఎవరైనా మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి క్లాసెస్ తీసుకునేదాన్ని. స్కిన్ కేర్ అండ్ మేకప్, అంటే స్కిన్ ఫస్ట్ నుంచి అసలు నాకు ఏమీ తెలియదు, కానీ నా స్కిన్ కొంచెం డ్యామేజ్ అయ్యింది, నేను ఏం చేయాలి, ఏం ప్రోడక్ట్స్ వాడాలి, ఏం ఫేస్ వాష్ వాడాలి అనే దగ్గర నుంచి కూడా సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ చెప్తాను. అండ్ మేకప్ పర్ఫెక్ట్గా ఒక ఫంక్షన్కి వెళ్తున్నారంటే మేకప్ ఎలా చేసుకోవాలి అనే దగ్గర నుంచి, నార్మల్ కాలేజ్కి వెళ్తాను నేను, లేదా డైలీ ఆఫీస్కి వెళ్ళే అమ్మాయి నేను, నాకు బేసిక్ కూడా తెలియదు, బట్ నాకు మంచిగా రెడీ అవ్వాలని ఉంది, ఇలా అనుకునే వాళ్ళందరికీ కూడా, అంటే బేసిక్స్ కూడా తెలియకపోయినా కూడా స్టార్టింగ్ నుంచి నేను అన్నీ చెప్తానన్నమాట. సో అలా నేను చెప్తూ ఉన్నాను కొన్ని ఇయర్స్గా. ఇది ఒక సైడ్ సోర్స్ ఆఫ్ ఇదిగా ఉండింది నాకు. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు చెప్పకూడదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ రిలేటెడ్ టు స్కిన్ కేర్ అండ్ మేకప్ అడుగుతూనే ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ తెలియజేస్తే ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందేమో కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరికైనా మేకప్ నేర్చుకోవాలని, లేకపోతే స్కిన్ కేర్ అంటే స్కిన్ గురించి తెలుసుకోవాలని కానీ అనిపిస్తే నాకు ఇంట్రెస్టెడ్ అని కమెంట్ చేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ కూడా సరదాగా సంబ్రీన్తో అనే పేజ్ రన్ చేస్తున్నాను, అక్కడ కనుక నాకు డిఎం చేశారంటే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. సో ఇది అన్నమాట నేను షేర్ చేసుకోవాలనుకున్న ఒక గుడ్ న్యూస్, నా గురించి ఇన్ని రోజులు ఎవరికి చెప్పని ఒక థింగ్ అనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూసారంటే వ్లాగ్ నచ్చిందే కదా. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, ముస్లిం రిలేటెడ్ ఈవెంట్స్ కంటెంట్ చాలా ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ like, share and subscribe. Thank you so much for watching. Thank you for your time. Bye.